తమిళనాడులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వామపక్ష నేత వీరపాండ్యంతో టీవీకే నేత నిర్మల్ కుమార్ భేటీ అయ్యారు. వామపక్ష పార్టీలతో టీవీకే నిర్మల్ కుమార్ చర్చలను జరుపుతున్నారు. వామపక్ష పార్టీల మద్దతును టీవీకే కోరుతోంది. రేపు వామపక్ష పార్టీల కీలక సమావేశం జరగబోతోంది. సమావేశం తర్వాత వామపక్ష పార్టీలు నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రైట్ రవివర్మ, చెప్పండి. ఎస్ యమున, తమిళనాడులో రాజకీయ హైడ్రామా అయితే కొనసాగుతూ ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. దాదాపు ఈ నెల 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన పిదప కూడా మెజార్టీ వచ్చినటువంటి టీవీకే పార్టీ అధికారంలోకి రాలేకుండా తీవ్ర ఇబ్బందులు అయితే పడతా ఉంది. ముఖ్యంగా మెజార్టీ లేని పక్షంలో అంటే 118 సీట్లు మెజార్టీ ఉంటే 118 సీట్లు వచ్చినట్లయితే ప్రభుత్వాన్ని ఫామ్ చేయొచ్చు. అలాంటి సీట్లు కొరత ఉన్న కారణంగా అంటే 107కే టీవీకే పార్టీకి పరిమితం అవడంతో మిగతా ఆ 12 సీట్ల కోసం అనేక విధాల ఇబ్బందులు అయితే పడతా ఉంది. మనం చూస్తున్నాము. ఇవాళ ఉదయం దాదాపు 11 గంటలకు తమకు మద్దతు ఉంది అని చెప్పేసి తమకు సమావేశం ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి కూడా గవర్నర్ని కలిసేందుకు టీవీకే పార్టీ అధినేత అయితే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో భాగంగానే దాదాపు 40 నిమిషాల పాటు 11 గంటలకు 40 నిమిషాల పాటు గవర్నర్తో సమావేశమైన పెద్దప పూర్తిస్థాయి మెజార్టీ లేదు, పూర్తిస్థాయి మెజార్టీ ఉన్న జాబితా ఇచ్చినట్లయితే ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతిస్తానని చెప్పేసి కూడా గవర్నర్ స్పష్టం చేయడంతో ఒక్కసారిగా నివేరిపోయింది టీవీకే పార్టీ. దాంతో వామపక్ష పార్టీలతో సమావేశమయ్యి వామపక్ష పార్టీల మద్దతు కోరే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నది. ఇలాంటి హైడ్రామా రోజు కొనసాగుతూ అవుతుంది. గత 2 రోజులుగా హైడ్రామా అయితే కంటిన్యూ అవుతూ ఉంది. ఇదిలా ఉండగా డిఎంకే పార్టీ తన మిత్రపక్ష పార్టీల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ఒక్కసారిగా వెన్నుపోటు పొడిచి టీవీకి మద్దతు పలకడంతో డిఎంకే పార్టీ సైతం కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉంది. అలాగే డిఎంకేతో ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం మిగతా పార్టీలన్నింటినీ కూడా ఇవాళ ఉదయం సమావేశమయ్యి తమతోనే తమ ఐక్యతను మరోమారు చాటాలని చెప్పి కూడా డిఎంకే స్పష్టం చేసింది. కూటమి నుంచి విడిపోకుండా ఉండేలా జాగ్రత్తలు అయితే పడుతూ వస్తూ ఉంది. అయితే ఇదిలా ఉండగా అన్నా డిఎంకే సైతం తమ ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నది. అలాగే టీవీకే పార్టీ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తూ వస్తూ ఉంది. అలాగే టీవీకే పార్టీలో ఉన్నటువంటి టీవీకే పార్టీ సిపిఐ, సిపిఎం నాయకులను కూడా ఇవాళ మధ్యాహ్నం టీవీకే పార్టీకి చెందినటువంటి నిర్మల్ కుమార్, సిపిఎంకి చెందినటువంటి వీరపాండ్యంతో సమావేశమయ్యారు. సమావేశమైన అనంతరం తమ పార్టీ సభ్యులు తమ టీవీకి మద్దతు పలకాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. అయితే ఆ సమావేశం కూడా సానుకూలంగా జరిగిందని చెప్పేసి టీవీకే పార్టీ నాయకులు అయితే స్పష్టం చేస్తున్నారు. రేపు స్టేట్ కౌన్సిల్, నేషనల్ కౌన్సిల్, సిపిఎం నేషనల్ పార్టీ, సిపిఐ జాతీయ పార్టీలు కాబట్టి నేషనల్ కౌన్సిల్ సభ్యులతో సమావేశమయ్యి తుది నిర్ణయం ప్రకటిస్తామని చెప్పేసి వీరపాండ్యన్ స్పష్టం చేసినట్లు తెలుస్తూ ఉంది. అయితే ఇదిలా ఉండగా వామపక్ష పార్టీలు వచ్చేంత మాత్రాన టీవీకే పార్టీ మద్దతు ఇంకా మరింత కూడగట్టుకునే ప్రయత్నం ఉంది కాబట్టి అలాగే మిగతా పార్టీలతో కూడా అంటే మిగతా ఉన్నటువంటి చిన్న పార్టీలతో కూడా సమావేశం జరుపుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఉన్న వాటికి సంబంధించినటువంటి ఇదివరలోనే వీసీకే పార్టీతో కూడా సమావేశమయ్యారు. వీసీకే పార్టీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీవీకేకే మద్దతు ఇస్తామని కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. వారు కూడా రేపు ప్రకటిస్తారని చెప్పి కూడా తెలుస్తుంది. ఈ విధంగా చిన్న పార్టీలను అన్నింటినీ కలుపుకొని మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం టీవీకే ముమ్మరంగా చేస్తూ వస్తూ ఉంది. అయితే ఇవాళ 4 గంటలకి అన్నా డిఎంకే పార్టీ గవర్నర్తో కలుస్తారు అని చెప్పేసి ముందు అపాయింట్మెంట్ తీసుకున్నారు. అయితే ఉన్న పలంగా అన్నా డిఎంకే పార్టీ అధినేత పళనిస్వామి తమ గవర్నర్ అపాయింట్మెంట్ను రద్దు చేసుకుని ఒకసారిగా పాండిచేరిలో ఉన్నటువంటి తమ సభ్యులను కలిసేందుకు కూడా ముఠావుటిన అక్కడికి వెళ్ళారు. అయితే టీవీకే పార్టీ ఇలాంటి డిఎంకే పార్టీ అన్నా డిఎంకే పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా తమకు మద్దతు పలుకుతారనే భావన టీవీకే పార్టీ అయితే స్పష్టం చేస్తూ వస్తున్నది. ఆ ప్రయత్నం దాంట్లో భాగంగానే ఇలాంటి సమాచారం రావడంతోనే ఒక్కసారిగా అన్నా డిఎంకే పార్టీకి చెందినటువంటి పళనిస్వామి గవర్నర్ అపాయింట్మెంట్ను రద్దు చేసుకుని పాండిచేరిలో ఉన్నటువంటి రిసార్ట్స్లో అంటే ఎమ్మెల్యేలందరూ దాదాపు 28 మంది ఎమ్మెల్యేలు పాండిచేరి రిసార్ట్స్లో ఉంటున్నారు. వాళ్ళని కలిసేందుకు వెళ్ళారని చెప్పి తెలిసింది. వాళ్ళతో సమావేశం అవుతున్నారని తెలుస్తుంది. అయితే ఇది ఇలా ఉండగా టీవీకే పార్టీకి ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇచ్చినట్లయితే తాము మద్దతు కూడగట్టగలము, తమకు మద్దతు పెరుగుతుంది, అది ముందు సమావేశం ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా పదే టీవీకే పార్టీ అయితే గవర్నర్ని విజ్ఞప్తి చేసింది. అయితే గవర్నర్ ససేమి
వీర అనే ఒక వాదన వినిపిస్తున్నారు. ముఖ్యంగా 118 మంది సభ్యులతో కూడినటువంటి జాబితాను తమకు అందించినప్పుడే ఎవరెవరు సభ్యులు మీకు మద్దతు పలుకుతున్నారు స్పష్టమైన ఆధారాలు స్పష్టంగా తెలిసిన పిదపే తాము సమావేశానికి అనుమతిస్తామని చెప్పేసి కూడా గవర్నర్ స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా గవర్నర్ వ్యవహరిస్తున్నటువంటి విధానం రాజ్యాంగబద్ధంగా ఉంది, రాజ్యాంగ వ్యతిరేకంగా ఉందని చెప్పి కూడా తీవ్ర ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఒకవైపు సినీ వర్గానికి చెందినటువంటి కమల్ హాసన్ వంటి సీనియర్ నటులు సైతం గవర్నర్ వ్యవహార శైలిని తప్పుపడుతూ ట్వీట్ చేశారు. ఇలాంటి వ్యతిరేకత చోటు చేసుకుంటున్న క్రమంలోనే గవర్నర్ సైతం లోక్ భవన్ నుంచి ఒక ప్రకటన అయితే స్పష్టంగా విడుదల చేశారు. మెజారిటీ నిరూపించుకున్న పిదపే తాము సమావేశానికి అనుమతిస్తామని చెప్పేసి కూడా స్పష్టంగా చేశారు. మెజారిటీకి మద్దతుగా అంటే టీవీకేకి మద్దతుగా ఏ పార్టీలు మెజారిటీ ఇస్తున్నాయి స్పష్టత లేదు, స్పష్టంగా తెలపాల్సిన అవసరం ఉంది. ఆ మేరకే టీవీకే పార్టీ అధినేత విజయ్తో మాట్లాడించామని చెప్పి గవర్నర్ పేర్కొన్నట్టు కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వాటన్నిటి కూడా సమాధానంగా గవర్నర్ విడుదల చేసినట్టు కూడా తెలుస్తోంది. ఏది ఏమైనా తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ అనిశ్చితికి తెరబడేందుకు మరో 2 రోజులు పట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఈ లోపలనే అటు డిఎంకే సపరేట్గా అటు ఏడీఎంకే సపరేట్గా తమ ప్రయత్నాలు అయితే తమ వర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు జారిపోకుండా తీవ్ర కట్టడి చేసుకుని జాగ్రత్త పడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ అనిశ్చితికి మరో 45 గంటల సమయం పట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. రేపు సాయంత్రం లోపల మొత్తం క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. యమున. రైట్, థ్యాంక్ యూ రవి వర్మ.